దేవుడు ఏది చేసినా లెక్కతోనే చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ముక్కు చూడండి, ఈ ముక్కు మొన్న ఒక చిన్న వీడియో చూశాను ఒకటి. అందులో మొత్తం లెక్క కట్టి చెప్పాడు. ఈ ముక్కు నుంచి ఈ ఈ భాగం రెండు పక్క క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి అన్నీ. ఇక్కడ నుంచి ఈ ముక్కు వరకు ఈ భాగం ఎంత ఉందో కరెక్ట్గా ఈ భాగం అంతే ఉంటుంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు. అలాగే ఈ కంటి నిర్మాణం విషయంలో కూడా మొత్తం లెక్కగట్టి ఉంటుంది అన్నమాట. తేడా ఉండదు. మళ్ళీ ఈ కన్ను ఎలాగో ఈ కన్ను అలాగా, ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో మొత్తం లెక్క. పెదవులు కూడా లెక్క. ఇక్కడ నుంచి ఈ షేప్కి ఎంత లెంత్ ఉండాలి, ఇక్కడ నుంచి ఈ షేప్కి ఎంత లెంత్ ఉండాలి, మొత్తం లెక్క. మన బాడీ స్ట్రక్చర్ అంతా కూడా లెక్క. బోన్స్ లెక్క, నరాల లెక్క, పొడవు వెడల్పుల లెక్క, మన బాడీ మొత్తం మీద ఉన్న రోమాల లెక్క. అసలు టోటల్గా దేవుణ్ణి కొంచెం ఆలోచన చేయాలంటేనే మనకి అందదు ఆ లెక్క. అంతా లెక్కే ఆయనకి. మన విషయములో దేవుడు ఎంత దృష్టి కలిగి ఉన్నాడో, ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో జస్ట్ కొన్ని ఇలా ధ్యానించుకుంటే అర్థమైపోయింది. మరి ఇన్ని విషయాలలో లెక్కగట్టి కూర్చున్న దేవుడు, ఇన్ని ప్రతిదీ లెక్క చూసుకుంటున్న దేవుడు, మన తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు, మన అడుగులను లెక్కిస్తున్న దేవుడు, మన కన్నీళ్లను లెక్కిస్తున్న దేవుడు, మరి భూమి మీద ఏ మనుషుడు చేయడు ఈ పని. మనం నా అనుకున్న వారెవరు, నన్ను ఎంతో ప్రేమిస్తారు అనుకున్న వారు సైతం చేయరు ఈ పని. కానీ దేవుడు ఇవన్నీ చేశాడు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఆయనకి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఆయనకి అంటే అంత ఇష్టపడి నిర్మించుకున్నాడు మనల్ని. జుట్టు లెక్క ఎట్లా తెలుసు అంటే వాటన్నిటిని సెట్ చేసింది ఆయన, అందుకు తెలిసిద్ది ఆయనకి లెక్క. అర్థమైందా? మనకి ఎంత జుట్టు రావాలో, మెండుగా రావాలో, లైట్గా రావాలో, అది ఏ టైప్లో ఉండాలో మొత్తం డిజైన్ ఆయన, ప్లానర్ ఆయన, మొత్తం మాస్టర్ ఆయన. అందుకని మొత్తం లెక్కలన్నీ ఆయనకి తెలుసు. ఆయన చెప్తాడు అదే, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను పిచ్చుక రాలి పడదు, నీ తల వెంట్రుకల్లో కూడా ఒకటి కూడా రాలి పడదు. మరి అలాగైతే మరి కొన్నిసార్లు కొన్ని జరుగుతున్నాయి కదా, కొంతమంది ప్రాణాలు పోతున్నాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. మరి దేవుడు మన విషయంలో ఇంత పట్టింపు కలిగి ఉంటే, మన నడక, మన అడుగులు, మన కూర్చోవటం, లేవటం, మన దినములు అన్ని లెక్కేస్తే, మన తల వెంట్రుకలు కూడా లెక్కేస్తే, అనేకమైన వాటికంటే మీరు శ్రేష్ఠులు అని మనతో మాట్లాడితే, మరి కొన్నిసార్లు ఎందుకు చూచి చూడనట్టు వదిలేస్తున్నాడు దేవుడు? కొన్ని దారుణాలు జరుగుతుంటే ఎందుకు అలాగ వదిలేస్తున్నాడు దేవుడు? ముఖ్యంగా భక్తుల విషయంలో వారిని ఎందుకు అంత యాతన పడనిస్తున్నాడు? ఎందుకు వాళ్ళని దుర్మార్గులు యాతన పెడుతుంటే అనుమతించాడు? ఎందుకు కొన్ని విషయాల్లో మనం నలుగుతుంటే దేవుడు వదిలేసి ఊరుకుంటున్నాడు అనే ప్రశ్నలు మనకి నెంబర్ 2లో వచ్చేస్తాయి. నెంబర్ 1లో ఈ మ్యాటర్ అంతా విన్నాక నెంబర్ 2లో ఇదే వచ్చింది ప్రశ్న. ఇప్పుడు నెంబర్ 3లో నా సమాధానం చెప్తా. దేవునికి స్తోత్రం. నెంబర్ 1లోనేమో దేవుడు మనల్ని ఎంత శ్రేష్టంగా భావించాడో మీకు చెప్పా. 2 చోట్ల ఆకాశ పక్షులను చూపించి మాట్లాడాడు, తర్వాత పిచ్చుకలను చూపించి మాట్లాడాడు. ఈ రెండే కాదు, గొర్రెం చూపించి కూడా మాట్లాడాడు. అదే మత్తయి సువార్త, అది కూడా ఒక అండర్లైన్ చేసేసి పని అయిపోద్ది. 12వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువు. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు చదువునానా
ఇదిగో ఓచ చెయ్యి గలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమును స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. అద్దుగో, గొర్రె కంటే మనుషుడు ఎంతో. ఇందాకేం చెప్పాడు? ఆకాశ పక్షులు. రెండోది ఏం చెప్పాడు? పిచ్చుకలు. మూడోది ఏం చెబుతున్నాడు? గొర్రె. ఈ ప్రతి చోట కూడా నాకు మనుషుడెంతో శ్రేష్ఠుడు, మనుషుడెంతో శ్రేష్ఠుడు, మనుషుడెంతో శ్రేష్ఠుడు అని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. అంటే భూమి మీద పుట్టినటువంటి మనుషులందరూ కూడా దేవునికి శ్రేష్ఠులే. ఒకటి. ఈ శ్రేష్ఠతలో మళ్ళా ఇంకొకటి ఉంది. మనుషులందరూ శ్రేష్ఠులే, వాళ్ళకంటే కూడా శ్రేష్ఠులు ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి విలువ పెట్టి కొన్నాడు చూడు, వారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువు. 6:19 1 కొరింథియన్స్. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏం విలువ పెట్టాడంటే తన ప్రాణమునే విలువగా పెట్టేశాడు. ఎంత శ్రేష్టంగా మనల్ని భావిస్తే తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడండి. దీన్ని బట్టి కూడా మనం ఆలోచించవచ్చు, మనం ఎంత శ్రేష్టమైన వారు. లోకంలో ఉన్న మనుషులందరూ దేవునికి శ్రేష్ఠులు, వాళ్ళల్లో ఇంకా శ్రేష్ఠులు మనం. మనలో ఇంకా శ్రేష్ఠులు ఉన్నారు. ఇప్పుడు మొత్తం 3 గ్రేడ్లలో శ్రేష్టత ఉంది. ఒకటి, మనుషులు శ్రేష్ఠులు. రెండవది, క్రీస్తు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధ పరచబడిన వారు ఇంకా శ్రేష్ఠులు. వారిలో నుండి తన పరిచర్యకు వచ్చి తన రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల రక్షణ కొరకు పాటుపడే స్త్రీ అయినా పురుషుడైనా మిక్కిలి శ్రేష్ఠులు. అర్థమైందా? దానికి కూడా బైబిల్లో వచనం ఉంది. దావీదు భక్తుడు అన్నాడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అన్నాడు చూడు. కీర్తనల గ్రంథము ఉందా? ఈ మరి భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. తీయగలరా? నేను తిన్నా. అద్భుతమైన మాట అది. భక్తులను గురించి ఒక భక్తుడు మాట్లాడిన మాట. చదువు. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 16వ కీర్తన 3వ వచనం చదువు. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. చాలు చాలు. జస్ట్ మీరు కూడా గుర్తుపెట్టుకుంటారని చూపిస్తున్నాను అన్నమాట. మనకే శ్రేష్ఠులైనప్పుడు, భక్తులకే భక్తులు శ్రేష్ఠులైనప్పుడు మరి ఇంకా ఆయనకి ఎంత శ్రేష్ఠులు. వాళ్ళని గురించి దేవుడు మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? నక్షత్రాలు, బుద్ధిమంతులు, నక్షత్రాలు అన్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. దీనికే పత్రిక పాఠాల్లో మరో మాట కూడా ఉంది.
మీరు జీవవాక్యము చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఉన్నారు అన్నాడు. జ్యోతి అన్నా నక్షత్రం అన్నా ఒకటే. స్తోత్రం. పెద్దగా చెప్పండి అండి. అవునా? రైట్. ఇప్పుడు భూమి మీద దేవునికి శ్రేష్టమైంది ఏంటో ఫస్ట్ పాయింట్లో చెప్పాను. ఎవరు అంటే ఆయన సృష్టించిన మనుష్యులు. పిచ్చుకల కంటే, ఆకాశ పక్షుల కంటే, గొర్రెల పశువుల కంటే కూడా మనుషులే ఆయనకు శ్రేష్ఠులు. మొదటిది. ఎందుకంటే మిగిలిన వాటి వేటికి కూడా ఆత్మ లేదు, కానీ మానవ శరీరంలో ఆత్మ ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మానవ శరీరములో ఆత్మ ఉంది. అందుకే అన్నిటికంటే ఎక్కువ శ్రేష్టంగా మనుషుణ్ణి దేవుడు పరిగణించాడు. మొదటిది. ఈ మనుషుల్లో కూడా 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి మనుషులే కానీ ఇంకా రక్షణలోనికి రానటువంటి వ్యక్తులు. వాళ్ళు శ్రేష్ఠులే, వాళ్ళు కూడా శ్రేష్ఠులే. ఎందుకంటే వాళ్ళని కూడా ఆయనే నిర్మించాడు కదా. వాళ్ళకంటే శ్రేష్ఠులు ఎవరంటే ఆయన మాట విని మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడి ప్రభువుని సేవిస్తున్న వారు ఇంకా శ్రేష్ఠులు. వాళ్ళకంటే శ్రేష్ఠులు ఎవరంటే కడగబడిన వారై అంతటితో ఆగక అనేక మందిని రక్షణలోనికి తీసుకురావడానికి, నీతి మార్గమును అనుసరించి అనేకుల్ని నడుచునట్లు ప్రేరేపించడానికి ఎవరు నడుం కడతారో వారు బుద్ధిమంతులు, నక్షత్రములు, జ్యోతులు అన్నాడు. స్తోత్రం. ఇవన్నీ మీకు రిఫరెన్సులు చూపించా. ఓకేనా? దీంతో మొదటి విభాగం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుడికి భూమి మీద శ్రేష్ఠులు ఎవరు? అందరూ చెప్పాలి పెద్దగా. మనుషుల్లో ఇంకా శ్రేష్ఠులు ఎవరు? రక్షింపబడిన వారు. వారిలో ఇంకా శ్రేష్ఠులు ఎవరు? అది యెహోవా భక్తులు. ఓకేనా? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. మరణము తప్పించుట యెహోవా వశము. తన భక్తుల నడతను ప్రవర్తనను ఆయన కాచును. ఇలా అనేక మాటలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇలాగ అనేక వచనాలు ఉన్నాయి ఆయన మనకిచ్చే ప్రొటెక్షన్ విషయంలో. 34వ కీర్తన 7వ వచనంలో ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడని ఉంది. 91వ కీర్తన 11వ వచనంలో ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి అయినా తగులకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. ఓకేనా? అలాగే అదే 91వ కీర్తనలో అపాయము నీ యొద్దకు రాదన్నాడు. అదే 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అన్నాడు. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గొప్ప చేసేదను అన్నాడు. మరి ఇప్పుడు మరణం తప్పించుట యెహోవా వశము అని ఆయనే చెప్పాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదన్నాడు. మరణం తప్పించుతావు కదా, మరణం తప్పించడం నీ చేత అయింది కదా, మరి ఎందుకు భక్తులను మరణానికి అప్పగిస్తున్నావు? వాగ్దానం చేశావుగా, ఏమయ్యా వాగ్దానం చేశావుగా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడని. ఎటుపోయాడా దూత? భక్తుల్ని ఆంతున చంపుతుంటే, భక్తులు చనిపోతుంటే మూడు రోజుల క్రితం 2 భక్తులు లోకాన్ని వదిలేశారు.